అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈరోజు నేను మా లివింగ్ ఏరియా టూర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు మా పాప బర్త్డే కదా. డెకరేషన్ తర్వాత ఎలా ఉంటుంది, బిఫోర్ డెకరేషన్ ఎలా ఉంటుంది మీకు డిఫరెన్స్ చూపించడానికి అంత గ్రాండ్గా డెకరేట్ చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్గానే డెకరేషన్ చేస్తాను, కానీ లైవ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది అక్క హౌస్ టూర్ చేయి అంటున్నారు. హౌస్ టూర్ మాత్రం ఇప్పుడల్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా. లివింగ్ ఏరియా టూర్ మాత్రం ఇవాళ చేస్తున్నాను, ఓకేనా. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు మా లివింగ్ ఏరియా ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వద్దాం. ఇది ఎంట్రన్స్ కాదండి, ఓకేనా. మా డోర్ ఎంట్రన్స్ ఇది అండి. లిఫ్ట్ పక్కనే మా హౌస్ ఉంటుంది. ఇంకా స్టైర్స్ ఈ సైడ్ ఉంటాయి. మా ఇంటి పక్కన ఇంకొకరి ఇల్లు ఉంటుంది, ఆ సైడు స్టైర్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి మా ఇల్లు, ఓకేనా. ఇక్కడ నేను ఒక టేబుల్ పెట్టాను, ఎందుకంటే స్కూల్ నుంచి వస్తానే పిల్లలు కానీ మేము కానీ మా హస్బెండ్ బ్యాగ్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. నేనంటే జాగ్రత్తగా పెడతానులేండి, పిల్లలు పడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి బ్యాగ్ దీనిపైనే ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ అని కండిషన్ అంతే. కాబట్టి వస్తానే పిల్లలైనా నేనైనా నా హ్యాండ్ బ్యాగ్ అయినా మా వారి బ్యాగ్ అయినా హెల్మెట్ అయినా దీనిపైనే ఉంటుంది. ఇలాగే పెట్టాలని నేను చెప్తూ ఉంటాను. తర్వాత ఇది దివానా కాట్ అండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు లెదర్ సోఫా ఉండేది. మా పిల్లలైతే దాన్ని ఎగిరి గబ్బు చేసి పారేశారు. అంత చిందరవందరైంది. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ సోఫానే కొనుక్కుంటామంటే నేనే వద్దు, మళ్ళీ సోఫా కొన్నా కూడా ఇదే పరిస్థితి, మనం దివానా కొనుక్కుందాం, అదైతే యూస్ఫుల్గా ఉంటుంది, ప్లస్ పిల్లలు పాడు చేయలేరు అని చెప్పేసి ఈ దివానాని పర్చేస్ చేసాం. బెంగళూరులోనే పర్చేస్ చేసామండి, ఇక్కడ కాదు, ఓకేనా. దివానా పక్కన ఒక చైర్ వేసాను. నెక్స్ట్ ఈ సైడ్కి వస్తే ఇక్కడ మా చిన్న పాప ఆమె టైం టేబుల్ రాసి ఆ గోడ కంటించేసుకునేది. ఇంకా దీని విషయానికి వస్తే స్విచ్ బోర్డ్, ఇది అందరికీ తెలిసిందే కదా, నువ్వేం చెప్పేది అనుకుంటున్నారా. ఇది కాదు స్పెషల్, ఇది అండి. దీనికి ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ కెమెరా అవుతామనుకోండి, చూడండి అక్కడ కింద పార్కింగ్ ఏరియాలో ఏం జరిగేది మనకు కనిపిస్తుంది. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నానంటే మనం మాట్లాడేది బయటికి వినిపిస్తుంది కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను. ఇది ఆఫ్ చేసి మీకు చెప్తాను. ఎవరన్నా కొత్తగా మన ఇంటికి వచ్చిన అంటే కొరియర్ వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఈయన వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళకి డౌట్ ఉంటే ఆ కెమెరా ముందుకు తీసుకొచ్చి మనం ఆన్ చేసి వీళ్ళని పంపించండి అంటే పంపిస్తారు. అందుకు సేఫ్టీ పర్పస్ అది. ఇక్కడేమో వాల్ క్లాక్ పెట్టేసాము, ఓకేనా. ఇక్కడ కూర్చునేదానికి సీటింగ్ టబ్ ఒకటి, చైర్ ఒకటి వేసుకున్నాము. అలాగే అది మా టీవీ యూనిట్ అండి, చూడండి ఎలా ఉందో. అక్కడ ఒక టెడ్డీ బేర్ పెట్టాము బాగా నీట్గా. ఈ సైడు విండో ఉంది, అవుటర్ సైడ్ వచ్చేసి హౌస్ ఉందండి. ఇంకా హౌస్ ఉంది కాబట్టి ఇంకా కర్టన్స్ వేసేసాను. 2 డిఫరెంట్ కలర్ కనిపిస్తున్నాయి ఏంటి అనుకోకండి, అవి అలా వచ్చేసాయి. సరేలే మళ్ళీ మార్చడం ఎందుకనేసి అలా పెట్టేశాను. తర్వాత టెడ్డీ బేర్స్ మా కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో. నేను కృష్ణయ్య విగ్రహం మాత్రం హైదరాబాద్కు వచ్చిన 1 మంత్ లోపలే కొనుక్కున్నాను, నాకు చాలా బాగా నచ్చి కొన్నాను. ఇంకా పక్కన ఫ్లవర్ బొకేస్ పెట్టాను కదా, కృష్ణయ్యకి అటు సైడ్ ఇటు సైడు ఎంత బాగుందో చూడండి. ఇంకా మాకు గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు కదా స్కూల్లో కానీ మామూలుగా బర్త్డేస్కి అలా, అవి అక్కడ మనకు గూడ్లు లాగా ఇచ్చారు కదా వాటిల్లో పెట్టేశాను. ఇంకా అక్కడ కనిపించే మెమోటోస్ అన్నీ మా వారికి వచ్చినవే అండి. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని విరిగిపోయాయి. మేము ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తెలియక పడేసి విరగొట్టినవి చాలా ఉన్నాయి. ఉన్నటి వరకు నేను అలా సర్దేశాను. పైన హోమ్ అని ఉండేది, అది మా ఫ్యామిలీ అండి. దాంట్లో అందరు ఫొటోస్ ఉన్నాయి. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు లేరండి, మా అత్తయ్య ఉన్నారు. ఇంకా నేను, మా హస్బెండ్, మా పెద్ద పాప, మా చిన్న పాప అందరం ఉన్నాము. ఇంకా అటు సైడు వెంకటేశ్వర స్వామి, ఇటు సైడు రాధాకృష్ణ విగ్రహము,
ఆ తర్వాత సాయిబాబా పక్కన ఉంది కదా ఒక ఫ్లవర్ ఇది డెకరేటివ్ పీస్, అవి మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అండి అవి. ఇంకా ఇక్కడ పోతే గోపికలాగా ఉంది కదా, అది మా పెద్ద పాప 1 ఇయర్, ఫస్ట్ 1 ఇయరే అండి. 1 ఇయర్ కంప్లీట్ అయిన 1 మంత్కే కృష్ణాష్టమి వచ్చింది. అప్పుడు మా పాపని గోపికలాగా రెడీ చేసి నేను అక్కడికి స్టూడియోకి తీసుకెళ్ళి తీపిచ్చాను వీడియో. ఇంకా పక్కనుండే ఇది కృష్ణార్జున ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ మా పాప బర్త్డే గిఫ్ట్ చేశారు. ఇంకా ఈ టీవీ అండి, టీవీ విషయానికి వచ్చి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మా వారి ఫ్రెండ్ మా మ్యారేజ్ గిఫ్ట్గా ఈ టీవీని ఇచ్చారండి. ఇది ఓల్డ్ కాలం ఎల్ఈడి, ఇప్పుడు ఎల్ఈడీలు వస్తున్నాయి కదా, అది ఎల్సిడి టీవీ. తర్వాత కొత్తది కొందామన్నా మాకు అంత అవసరం రాలేదు, ఎందుకంటే మా ఇంట్లో టీవీ ఉండాలి అని. మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే మాకు గుర్తొస్తుంది, లేకపోతే మా ఇంట్లో టీవీ ఉందని మాకు ఎవరికి గుర్తురాదు. ఆ టీవీ పేరుకుంది, మేము ఎవరం చూడము. ఇంకెవరైనా మా అమ్మ వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానీ అలా ఎవరైనా వస్తే వాళ్ళ కోసం రీఛార్జ్ చేస్తాము, అప్పుడు చూస్తారు. అంతేగాని మేమైతే ఆ టీవీని అసలు ముట్టుకోమండి. ఇంకా టీవీ దగ్గర రిమోట్ అక్కడ ఉంది. ఇంకా పక్కన ఉండేది రిసీవరు, మాది ఎయిర్టెల్. ఇంకా అది ఫ్లవర్ బొకే. నెక్స్ట్ పక్కన మా ఆయన వాళ్ళ కొలీగ్ పాపది బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఇన్స్టెంట్గా ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించారంట రిటర్న్ గిఫ్ట్ కింద. ఆ ఫోటో అక్కడ పెట్టాము. ఇంకా వాటర్ బాటిల్స్ ఎప్పుడు అక్కడే పెడతానండి, ఎందుకంటే అటు తిరుగుతూ ఉంటారు పిల్లలైనా మనమైనా. వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాం కదా, అదే ఎదురుగా ఉంటే గుర్తొస్తుంది, తాగుతారు. కాబట్టి వాటర్ బాటిల్స్ ప్లేస్ మాత్రం అదే అండి. ఇంకా ఇట్లు తిరిగితే ఈ సైడ్ క్యాలెండర్ ఉంది. అక్కడ సీతారాముల కళ్యాణం కళ్యాణం ఫోటో అండి. అది క్లారిటీ రావట్లేదు. అది మామూలుగా చూసేదానికి కూడా క్లారిటీగా లేదండి, అది ఏందో ఒక రకంగా ఉంది. అది మా వారికి స్కూల్లో గిఫ్ట్ చేశారు. ఇంకొక ఫ్లవర్ బొకే ఉంటే అక్కడ పక్కన అలా తగిలించాను. ఇది అండి, దగ్గరకు వచ్చి ఇంకా మీకు బాగా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మా పెద్ద పాప 1 ఇయర్ ఫస్ట్ బర్త్డే అయిపోయిన 1 మంత్కు కృష్ణాష్టమి వచ్చింది. అప్పుడు నేను ఆమెను అలా రెడీ చేసి స్టూడియోకి తీసుకెళ్ళి తీపిచ్చాను. ఇవన్నీ మా ఆయన మెమెంటోస్, అమ్మో పేర్లుగా అనిపించేస్తుంటాయి. ఇది మా ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ మా అమ్మ మా నాన్న, ఇక్కడ మా అత్తయ్య. ఓకేనా, ఇంతే అండి. ఇంకా మీకు ఆయన సాయిబాబా గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? మా అత్తయ్య షిర్డీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సాయిబాబా విగ్రహం మా అత్తయ్య వచ్చేసి షిర్డీ వెళ్ళారు, అక్కడి నుంచి తీసుకొచ్చారండి మాకు. అందుకని అక్కడ పెట్టాను. ఓకేనా, ఇది అండి మా లివింగ్ ఏరియా టూరు. ఇవన్నీ అంటే కృష్ణయ్యది ఉంది కదా, ఉయ్యాలలాగా ఉండేది, అది కృష్ణయ్యది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది నేను బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా 1 మంత్ కిందట మీకు తీసి చూపిస్తాను. మా ఆయనకు ఇచ్చారండి. ఇక్కడ గణపయ్య. ఇంకా కింద ఉండేది మా ఆడపడుచోళ్ళ పాప నా బర్త్డే గిఫ్ట్ చేసింది. ఇంకా అలాగే అండి, ఇంతే లివింగ్ రూమ్. ఇంకా ఇలా వెళ్తే ఈ సైడ్కి వెళ్ళామనుకోండి, డైనింగ్ ఏరియా, కిచెన్ వస్తుంది. ఇటు సైడ్కి వెళ్తే ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇంకా డైరెక్ట్గా వెళ్తే బాల్కనీ వస్తుంది. ఇంతే అండి మా హాల్ టూర్. ఇది అంటే లివింగ్ ఏరియా టూరు. ఇంత నీట్గా ఉంది అనుకోకండి, ఎప్పుడు ఇంత నీట్గా ఉండదు. మామూలుగా అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మా పాప బర్త్డే కదా, డెకరేట్ చేయొద్దా, దానికోసం ఇప్పుడు అంతా సెట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డెకరేషన్ స్టార్ట్ చేయాలి. డెకరేషన్ ముందు కంటే ఫస్ట్ ఇల్లు ఎలా ఉంది అని చూపిస్తే తర్వాత డెకరేషను సింపుల్గానే చేస్తాను. డెకరేషన్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి లివింగ్ ఏరియా టూర్ చేశాను, అంతే అండి. ఓకేనా, మామూలుగా అందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇల్లు, మా ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఈ వాల్ పైన గణపయ్యని పెట్టాను, ఇక్కడ వచ్చేసి సాయిబాబాని పెట్టాను. అది కాలింగ్ బెల్ అందరికీ తెలిసిందే.
ఇది అండి మా లివింగ్ ఏరియా టూర్. ఇది అండి మా లివింగ్ ఏరియా టూర్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇది అండి మా లివింగ్ ఏరియా టూర్. మీరందరూ లైవ్లో చాలామంది అడిగారు హోమ్ టూర్ చేయక్క అని. హోమ్ టూర్ అయితే ఇప్పుడల్లా కాదు, ఇప్పుడల్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లీజ్. ఇంకా అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మా లివింగ్ ఏరియా టూర్ అయితే చూపించాను కదా. ఇది మా ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటెడ్ హౌసే. అది కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను. ఓకేనా? ఇంకా మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరో వీడియో ఏమొస్తుందంటే నెక్స్ట్ మా పాప బర్త్డేకి నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను అనేది మీకు మ్యాక్సిమం మీకు చూపిస్తూ వీడియో తీయాలని అనుకుంటున్నాను. నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డెకరేట్ చేయాలి. మరి అది నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వీడియో తీయాలి అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలీదు. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను డెకరేట్ చేసేటప్పుడు వీడియో తీసేదానికి. ఓకేనా? బాయ్ అండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.